జగజ్జేత మన గుకేష్ అనే కోణంలో ఒక వార్త వచ్చింది. 18 ఏళ్ల వయసులోనే అంటే ప్రపంచంలో నెంబర్ 1 కావడం జరిగింది. గుకేష్ అనే యువకుడు భారతదేశానికి సంబంధించి విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మళ్ళీ విశ్వ విజేతగా ప్రపంచ ఛాంపియన్ గా నిలవడం జరిగింది. దొమ్మరాజు గుకేష్. దొమ్మరాజు అనే ఇంటి పేరు, ఆయన పేరు గుకేష్. అసలు ఇంత చిన్న వయసులో ఏ విధంగా ఆయన ప్రపంచంలో ఒక అగ్రస్థానంలో నిలవడం జరిగిందనే అంశాన్ని ఒకసారి మనం గమనిస్తే, జగజ్జేత మన గుకేష్ అద్భుతం జరగడంలో కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ అసలు సమయంలో అలాంటి అద్భుతాన్ని ఎవరు ఆపలేరు. 1 కాదు 2 కాదు, కనీసం 3 సార్లు దొమ్మరాజు గుకేష్ కు విజయావకాశాలు వచ్చాయి, కానీ దురదృష్టవశాత్తు త్రుటిలో అతను వాటిని చేజార్చుకున్నాడు. మరోవైపు ప్రత్యర్థి కూడా 3 సార్లు పైచేయి సాధించి గెలుపుపై కన్నేసిన బలంగా నిలబడ్డాడు. అన్నింటికి మించి యుద్ధ వ్యూహాల్లో సంధి కూడా ఒక భాగమే అన్నట్లుగా ఒక అడుగు వెనక్కి తగ్గుతూ అవసరమైనప్పుడు డ్రాలకు అంగీకరించాడు. కానీ పోరు ఆఖరి ఘట్టానికి చేరేసరికి ఇక సంధి దశకు సమయం మించిపోయింది. దాడి చేయడం మినహా మరో మార్గం లేదు. ఇక్కడ వెనుకంజ వేస్తే ఇక కోలుకునేందుకు ఎలాంటి అవకాశము ఉండదు. అందుకే ఆ సమయంలో తనలోని అసలైన అస్త్రశస్త్రాలకు పదును పెట్టాడు. అతను పన్నిన ఉచ్చులో డింగ్ లిరెన్ చిక్కాడు. 55వ ఎత్తు వద్ద అతను సరిదిద్దుకోలేని తప్పిదం చేశాడు. అంతే, మరో 3 ఎత్తుల్లోనే గుకేష్ చైనా కింగ్ ఆట కట్టించాడు. అద్భుత ప్రదర్శనతో కొత్త చరిత్రను సృష్టిస్తూ 64 గల్ల ప్రపంచంలో రారాజుగా కిరీట ధారణ చేశాడు. ఆట ముగిసాక సంప్రదాయం ప్రకారం గుకేష్ చెస్ బోర్డుపై మళ్ళీ పావులను పేరుస్తున్నాడు. ఒక్కో గడిలో వాటిని పెడుతున్న సమయంలో అతని కన్నీళ్లు ఆగడం లేదు. ఏడుస్తూనే అభినందనలు అందుకున్నాడు. ఆ భావోద్వేగాలను నియంత్రించడం సాధ్యం కావడం లేదు. అతను చేతులు జోడించి పదే పదే బోర్డుకు మొక్కుతున్న తీరు చూస్తే గుకేష్ దృష్టిలో అది 64 గల్ల ఆట వస్తువు మాత్రమే కాదనిపిస్తుంది. అదో దేవాలయంలా, తాను భక్తుడిలా కనిపిస్తున్నాడు. 11 ఏళ్ల చిన్నారిగా ఉన్న సమయంలో ఏదో ఒక రోజు ప్రపంచ ఛాంపియన్ ను అవుతానని చెప్పుకున్న ఈ కుర్రాడు టీనేజర్ గానే ఆ లక్ష్యాన్ని చేరుకున్న క్షణాన తన ఇన్నేళ్ల కష్టం, సాధన, త్యాగాలని గుర్తు చేసుకుంటున్నట్లుగా అనిపించింది. ఆటలో తొలి ఎత్తు వేసిన నాటి నుంచే అసాధారణ ప్రదర్శనలకు చిరునామాగా మారిన గుకేష్ నలుపు తెలుపు గళ్లలోనే తన రంగుల ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ గా రికార్డు సృష్టించే అవకాశాన్ని 17 రోజుల తేడాతో కోల్పోయిన ఈ చెన్నై చిన్నోడు ఇప్పుడు 18 ఏళ్ల వయసులో 18వ ప్రపంచ ఛాంపియన్ గా తన జెండా పాతాడు. ఇక 18 ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన భారత గ్రాండ్ మాస్టర్ చివరి గేమ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లివెన్ పై గెలుపు. ఓవరాల్ గా 7.5 6.5 పాయింట్ల తేడాతో టైటిల్ కైవసం. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందారు. భారత గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేష్ కొత్త ప్రపంచ చెస్ ఛాంపియన్ గా ఆవిర్భవించాడు. 18 ఏళ్ల వయసులోనే విశ్వ విజేతగా నిలిచి ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసుడిగా నిలిచాడు. క్లాసికల్ ఫార్మాట్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనా గ్రాండ్ మాస్టర్ డింగ్ లిరెన్ తో జరిగిన 14 గేమ్ల పోరులో గుకేష్ 7.5 6.5 పాయింట్ల తేడాతో విజయం సాధించాడు. 13 గేమ్లు ముగిసేసరికి ఇద్దరు 6.5 6.5 పాయింట్లతో సమంగా ఉండగా నిర్ణాయక చివరి పోరులో గుకేష్ తన సత్తాను ప్రదర్శించాడు. 58 ఎత్తుల్లో లిరెన్ ఆట కట్టించి విజయనాదం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్లో క్యాండిడేట్స్ టోర్నీ గెలుచుకుని వరల్డ్ ఛాంపియన్ ను సవాల్ విసిరేందుకు సిద్ధమైన రోజు నుంచి గుకేష్ పై అంచనాలు పెరిగాయి. నవంబర్ 25 నుంచి మొదలైన ఈ సమరంలో 9 గేమ్లు డ్రాగానే ముగిశాయి. గురువారం చివరి గేమ్ కు ముందు చెరో 2 గేమ్లు గెలిచిన ఇద్దరు సమంగా ఉన్నారు. ఈ గేమ్ కూడా డ్రా అయితే టై బ్రేక్ ద్వారా విజేతను నిర్ణయించాల్సి వచ్చేది, కానీ గుకేష్ ఆ అవకాశం ఇవ్వలేదు. తన అత్యుత్తమ ఆటను ప్రదర్శించి లిరెన్ ను పడగొట్టాడు. తద్వారా క్లాసికల్ విభాగంలో దిగ్గజ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ 2012 తర్వాత వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన భారత ప్లేయర్ గా గుకేష్ నిలిచాడు. చివరి పోరు సాగిందిలా. తెల్ల పావులతో ఆడిన 32 ఏళ్ల లిరెన్ కింగ్స్ కు ఇండియన్ అటాక్ ఓపెనింగ్ తో ఆటను మొదలు పెట్టగా గన్ ఫీల్డ్ వేరియేషన్ కు
గ్రన్ఫీల్డ్ వేరియేషన్ తో గుగేష్ బదులిచ్చాడు. ఈ గేమ్ కూడా డ్రా అయితే తన బలమైన ర్యాపిడ్ లో గుగేష్ ఆట కట్టించవచ్చని భావించిన లిరెన్ ఈసారి కూడా దూకుడు ప్రదర్శించకుండా రక్షణాత్మకంగానే ఆడాడు. ఇక మరో డ్రా ఖాయం అనిపించింది. ఈ దశలో లిరెన్ చేసిన భారీ తప్పిదం తన టైటిల్ కోల్పోయేలా చేసింది. తన 55వ ఎత్తులో అతను రూక్ ను F2 గడిలోకి పంపించాడు. ఆశ్చర్యంతో గుగేష్ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. కాస్త మంచినీళ్లు తాగిన తర్వాత గుగేష్ తన ప్రత్యర్థి ఆట కట్టించేందుకు ఎన్ని ఎత్తులు అవసరమో ప్రశాంతంగా ఆలోచించుకున్నాడు. ఆపై ఎంతో సమయం పట్టలేదు. తన 58వ ఎత్తులో కింగ్ ను E5 గడిలోకి పంపడంతో లిరెన్ కు ఓటమిని అంగీకరించడం మినహా మరో మార్గం లేకపోయింది. ఇక 39 ఏళ్ల రికార్డు బద్దలు రష్యా దిగ్గజం గ్యారీ కాస్పరోవ్ పేరిట 39 ఏళ్లుగా ఉన్న రికార్డును భారత గ్రాండ్ మాస్టర్ గుగేష్ బద్దలు కొట్టాడు. క్లాసికల్ చెస్ లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన చిన్న వయస్కుడిగా ఇప్పటి వరకు కాస్పరోవ్ 22 ఏళ్ల 6 నెలల 27 రోజులు 1985లో కార్పోవ్ పై విజయం పేరిట రికార్డు నమోదైంది. అయితే గురువారం ఈ రికార్డు గుగేష్ 18 ఏళ్ల 8 నెలల 14 రోజులు తిరగరాశాడు. విజేతగా నిలిచిన గుగేష్ కు $13,50,000 అంటే 11,45,00,000. రన్నర్ అప్ డింగ్ లిరెన్ కు $11,50,000 అంటే 9,75,00,000 ప్రైజ్ మనీగా లభించాయి. ఇక డ్రాలను దాటి గుగేష్ లిరెన్ మధ్య గేమ్లు చూస్తుండగా వరల్డ్ ఛాంపియన్షిప్ పోరులాగా అస్సలు అనిపించడం లేదు. ఇద్దరిలో ఎవరు పైచేయి సాధించేందుకు ఇష్టపడడం లేదు. నార్వే చెస్ దిగ్గజం మాగ్నస్ కార్ల్సన్ వ్యాఖ్య ఇది. ఈ గేమ్లు ఇలాగే సాగితే చదరంగంపై ఇప్పటికీ మిగిలి ఉన్న కాస్త ఆసక్తి కూడా పోతుంది. పలువురు మాజీలు విశ్లేషకుల అభిప్రాయం ఇది. గుగేష్ లిరెన్ మధ్య సాగిన పోరు చూస్తే ఇది వాస్తవమే అనిపిస్తుంది. మొదటి గేమ్ లో లిరెన్ గెలుపుతో ఛాంపియన్షిప్ సమరం ఉత్సాహంగా మొదలైంది. రెండో గేమ్ డ్రా కాగా మూడో గేమ్ లో గుగేష్ విజయం సాధించి లెక్క సమం చేశాడు. తర్వాత వరుసగా 7 గేమ్లు డ్రాగా ముగిశాయి. దాంతో సగటు చెస్ అభిమానులు కూడా ఇదే మాట అన్నట్లుగా నిట్టూర్పు విడిచారు. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లు చెరో 3 సార్లు గెలిచే అవకాశం వచ్చిన వాటిని చేజర్చుకోవడం, దూకుడుగా ఆడి పైచేయి సాధించే ప్రయత్నం చేయకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది. 10 గేమ్ల తర్వాత గుగేష్ గెలుపుపై స్వయంగా కార్ల్సన్ కూడా సందేహం వ్యక్తం చేశాడు. లిరెన్ కూడా జాగ్రత్తగా ఆడి ర్యాపిడ్ పోరు వైపు తీసుకువెళ్లే ఆలోచనతో ఉన్నట్లే అనిపించింది. కానీ 11వ గేమ్ లో గుగేష్ గెలుపు ఒక్కసారిగా చలనం తీసుకొచ్చింది. ఆ వెంటనే లిరెన్ కూడా విజయంతో సమాధానం ఇవ్వడంతో మరింత ఆసక్తి పెరిగింది. అయితే 13వ గేమ్ కూడా డ్రా అయింది. దాంతో అందరి దృష్టి చివరి పోరుపై నిలిచింది. కానీ విశ్వనాథన్ ఆనంద్ కూడా ఫలితంపై సందేహంతోనే ఉన్నాడు. దాదాపు సగం ఆట ముగిశాక ఈ మ్యాచ్ లో ఎవరైనా గెలిచే అవకాశాలు 1% కూడా లేవని అతను అభిప్రాయపడ్డారైతే లిరెన్ చేసిన తప్పు ప్రపంచ ఛాంపియన్షిప్ ను అనూహ్యంగా ముగించింది. అంది వచ్చిన అవకాశాన్ని సమర్థంగా వాడుకున్న మన గుగేష్ ఈ మెగా ఈవెంట్ ను భారతీయుల దృష్టిలో చిరస్మరణీయం చేశాడు. కళ నిజమాయగా లిరెన్ 55వ ఎత్తు తర్వాత నేను ఏం చేయాలో అప్పటికే సిద్ధమైపోయా. ఇక ఎత్తు వేయడం తరువాత అయితే ఒక్కసారిగా అతన్ని అడుగు నన్ను ఆశ్చర్యపరిచింది. దాన్ని వెంటనే నమ్మలేకపోయా. కానీ నా జీవితంలో అత్యుత్తమ క్షణం వచ్చేసిందని అప్పుడే అర్థమైపోయింది. 6 ఏళ్ల వయసులో చేసి మొదలు పెట్టాను. గత 10 ఏళ్లుగా ఇదే కళ నన్ను ఆడించింది. ప్రతి ఆటగాడు ఇలాంటి స్థాయిని అందుకోవాలని ఆశిస్తాడు. కానీ కొందరికి అవకాశం దక్కుతుంది. నా ఆనందాన్ని మాటలో చెప్పలేకపోతున్నాను. 2013లో ఆనంద్ కార్ల్సన్ మధ్య పోరును చెన్నైలో ఆడిటోరియంలో కూర్చొని చూసేందుకు చోటు దొరకలేదు. దాంతో గాజుతెర బయట నిలబడ్డా. ఇప్పుడు అలాంటి తరహాలో భారత జెండాను పక్కన పెట్టుకుని పోటీ పడడం గర్వంగా అనిపించింది. కార్ల్సన్ టైటిల్ సాధించిన సమయంలో దానిని మళ్ళీ భారత్ కు అందించే ఆటగాడిని నేనే కావాలని కోరుకున్నా. అధికారికంగా నా టీంలో ఆనంద్ సార్ భాగస్వామి కాకపోయినా ఆయన అన్ని విధాలా నాకు సహకరించారు. నా శిక్షణ శిబిరానికి కూడా వచ్చారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. గత ఏడాది నేను క్యాండిడేట్స్ కు అర్హత కూడా సాధించలేకపోయినా ఆ తర్వాత ఎన్నో అవకాశాలు వచ్చాయి. టైటిల్ గెలవగానే అమ్మకు ఫోన్ చేశాను. ఇద్దరము ఏడుస్తున్నాం తప్ప ఏమీ మాట్లాడలేకపోయాం. నా తల్లిదండ్రులు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. చెస్ ను ఆస్వాదిస్తుంటే చాలు ఏదో ఒక రోజు లక్ష్యం చేరవచ్చు. 12 గేమ్ల తర్వాత కూడా సరిగ్గా నిద్రపోలేదు. కానీ ప్యాడీ ఆప్టన్ ఇచ్చిన సూచనలను ప్రశాంతంగా మార్చాయి. హాయిగా పడుకోగలిగాను. అందుకే తర్వాత 2 గేమ్లలో ఉత్సాహంగా ఉన్నాను. ఇది గెలవగానే నేను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిని అయిపోలేదు. కార్ల్సన్ ఎలాగూ ఉన్నాడు. అతనితో తలపడాలని నాకు ఉంది. చెస్ లో అదే అత్యుత్తమ సవాల్.
అయితే అది అతని ఇష్టంపై ఆధారపడి ఉంది. అతన్ని స్ఫూర్తిగా తీసుకుని అతని స్థాయిని అందుకోవాలనుకుంటున్నట్టు గుగేష్ పేర్కొన్నారు. చివరికి ఇక గుగేష్ బృందంలో ఎవరెవరు ఉన్నారో వరల్డ్ ఛాంపియన్షిప్ లాంటి మెగా ఈవెంట్ లో పాల్గొనే ఆటగాడి సన్నాహాలు అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. ఈ క్రమంలో అతను కేవలం తన బుర్రకు మాత్రమే పదును పెడితే సరిపోదు. ప్రతివ్యూహాల విషయంలో అనేక మంది సహాయం కూడా తప్పనిసరిగా అవసరం ఉంటుంది. ట్రైనర్లు, సెకండ్లు, ట్రైనింగ్ పార్ట్నర్లు కూడా అతని విషయంలో భాగస్వాములే. గుకేష్ టీమ్ లో 5 గ్రాండ్ మాస్టర్లు, జిఎంలు, ఒక ఇంటర్నేషనల్ మాస్టర్ ఐఎం ఉన్నారు. భారత ఆటగాడు, ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ పెంటెల హరికృష్ణ కూడా కీలక సభ్యుడు. పోలాండ్ కి చెందిన 4 గ్రాండ్ మాస్టర్లు గ్రెగోర్జ్ గజెస్కీ, రాడోస్లావ్ ఒజాసెక్, జాన్ క్రిస్టాఫ్ డ్యూడాలతో పాటు పోలాండ్ కి చెందిన ఐఎం జాన్ క్లిమ్కోస్కీ వీరిలో ఉన్నారు. జర్మన్ గ్రాండ్ మాస్టర్ విన్సెంట్ కీపర్ కూడా గూగుల్ టీమ్ లో సభ్యుడే. వీరితో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు మెంటల్ ట్రైనర్ ప్యాడీ ఆఫ్టన్ తో కూడా గుగేష్ కలిసి పనిచేయడం విశేషం. ప్యాడీ ఆఫ్టన్ 2011లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పథకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుతో కూడా కలిసి పనిచేశారు. ఇక అమ్మా నాన్న అండగా నేను ఎంతో ముందుకు వెళ్ళడం జరిగిందంటూ గుగేష్ సంబంధించిన వార్త. ఇక కొడుకు కోరికను తండ్రి తీరిస్తే ఇద్దరు నవ్వుకుంటారు, అదే తండ్రి కోరికను కొడుకు తీరిస్తే ఇద్దరు ఏడుస్తారు. ఈ ఇబ్రూ వ్యాఖ్యను వివరించేందుకు గురువారం కనిపించిన దృశ్యం ఒకటి చాలు. గుగేష్ చివరి గేమ్ సాగుతున్న సమయంలో అతని తండ్రి రజనీకాంత్ లాబీలో తీవ్ర ఉత్కంఠకు లోనయ్యారు. గెలుపు గురించి క్షణాన తెలిసిన కొందరు అభినందిస్తుండగా తన ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఆయనకు మాటలు కూడా రాలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికే గుగేష్ బయటకు వచ్చాడు. కొడుకును హత్తుకున్న ఆయన భావోద్వేగంతో కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన అబ్బాయి సాధించిన ఘనత విలువేమిటో ఆయనకు తెలుసు. ఈ విజయం వెనుక అతని కష్టం, సాధన ఎలాంటిదో కూడా బాగా తెలుసు. గుగేష్ ఆటగాడిగా ఎదిగే క్రమంలో అన్ని సౌకర్యాలు, శిక్షణ అందించడంతో పాటు టోర్నీల కోసం ప్రయాణించేందుకు చాలా సార్లు వైద్య వృత్తిని పక్కన పెట్టి సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. త్యాగం అనే పదం నాకు నచ్చదు. పిల్లల కోసం కష్టపడడం తల్లిదండ్రుల బాధ్యత. గుగేష్ లో చెస్ ప్రతిభను గుర్తించిన తర్వాత ప్రోత్సహించేందుకు సిద్ధమైపోయామంటూ ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన రజనీకాంత్ గతంలో చెప్పారు. మైక్రోబయాలజిస్ట్ అయిన అమ్మ పద్మా కుమారి కూడా అన్ని వేళల కొడుకుకు అండగా నిలిచింది. ఓటమి ఎదురైనప్పుడల్లా అతని తల్లితోనే మాట్లాడేవాడు. స్ఫూర్తిదాయక మాటలు, గాథలతో గుగేష్ మళ్ళీ కొత్త సమరోత్సాహంతో బరిలోకి దిగేందుకు అమ్మ మాటలే ఉపకరించేవి. చెన్నైలో చెస్ ఛాంపియన్ల అడ్డా అయిన వేలమ్మాల్ స్కూల్లో గుగేష్ ఆట మొదలైంది. అండర్-11 జాతీయ ఛాంపియన్ గా అతనికి మొదటిసారి గుర్తింపు లభించింది. ఆ సమయంలో అతనికి ఎలాంటి ఐఎం, జిఎం నార్ములు లేవు. కానీ తర్వాత 16 నెలల వయసులో అద్భుత ఆటతో 3 ఐఎం నార్ములు, 3 జిఎం నార్ములు సాధించడంతో పాటు 2500 రేటింగ్ ను దాటి గుగేష్ సత్తా చాటాడు. 12 ఏళ్ల 7 నెలల 17 రోజుల వయసులో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన అతను పిన్న వయసులో జిఎం గా మారిన ప్రపంచ రికార్డును 17 రోజుల తేడాతో కోల్పోయాడైతే ఇవి నాకు పెద్ద లెక్క కాదు. ఇలాంటివేమీ లేని కార్ల్సన్ ఎక్కడికి వెళ్ళాడో తెలుసు కదా, నేను అలాంటి పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నాను అనడం అతని ఆత్మవిశ్వాసాన్ని అప్పుడే నిరూపించింది. ఆ తర్వాత ఆసియా యూత్, వరల్డ్ యూత్, ఆసియా క్రీడలు, ఒలింపియాడ్ సహా పలు పెద్ద టోర్నీల్లో వరుస విజయాలు, రికార్డులు అతని ఖాతాలో వరుసగా వచ్చి చేరాయి. ఇటీవల సెప్టెంబర్ లో భారత జట్టు చెస్ ఒలింపియాడ్ లో స్వర్ణం సాధించడంలో గుగేష్ కీలక పాత్ర పోషించాడు. ప్రస్తుతం అతను 2783 ఫిడే రేటింగ్ తో కొనసాగుతున్నాడు. 2783 ఫిడే రేటింగ్ తో కొనసాగుతున్నారు. క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన తర్వాత కూడా వరల్డ్ ఛాంపియన్ లో అతని గెలుపుపై ఎంతో మూల సందేహం ఉంది. 2800 రేటింగ్ సాధించడంతో పాటు ఒక దశలో వరుసగా 100 గేమ్లలో ఓటమి ఎరుగని డింగ్ లిరెన్ ను నిలువరించగలడా అనే అనుమానాలను గుగేష్ పటాపంచలు చేయడం జరిగింది. ఇంకా గుగేష్ ఎక్కడ వాళ్ళంటే మన తెలుగు వాళ్ళే, చిత్తూరు జిల్లా వాళ్ళ మూలాలు ఉన్నాయి. గుగేష్ ది చెన్నైలో స్థిరపడిన తెలుగు కుటుంబం, వారిది తిరుపతి జిల్లాకు చెందిన గ్రామీణ నేపథ్యం. గుగేష్ తండ్రి రజనీకాంత్ స్వస్థలం తత్యవేడు సమీపంలోని పిచ్చాటూరు మండలం చెంచురాజు ఖండ్రా. ఆయన తన తండ్రి తన వైద్య వృత్తి కోసం చెన్నై తరలి వెళ్ళగా అక్కడే అబ్బాయి పుట్టాడు. గుగేష్ తాత శంకరరాజు సొంత ఊరు చెంచురాజు ఖండ్రలోనే ప్రస్తుతం స్థిరపడ్డారు. గుగేష్ కు వైఎస్ జగన్ అభినందనలు తెలపడం జరిగింది. ఇవి అంటే గుగేష్ ఈ భారతదేశానికి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం జరిగింది. గతంలో విశ్వనాథన్ ఆనంద్ ఇస్తే ఇప్పుడు ఈయన తీయడం జరిగింది.